ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల అభివృద్ధిపై సమీక్ష చేసిన ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు. పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు అధికారులు. ఇప్పుడు యాస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2023లో నీతి ఆయోగ్ వారు స్టార్ట్ చేశారు. ఈ యాస్పిరేషన్ బ్లాక్స్లో మన ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కూడా ఒక బ్లాక్. ఈ పారామీటర్స్లో ఇంకా ఫోకస్ చేస్తే ఈ పారామీటర్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది అని చెప్పేసి చేయడం జరిగింది. దాంట్లో నేను నిన్న రివ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ 38 పారామీటర్లో 6 పారామీటర్స్లో మీరు చాలా చక్కగా పనిచేసి అన్నిట్లో 100% ప్రోగ్రెస్ సాధించారు. దానికి కలెక్టర్ గారికి వారి టీంకి నా ధన్యవాదాలు. ఇంకొక 3 పారామీటర్స్లో వాళ్ళు గ్రౌండ్లో వర్క్ అయిపోయిందని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, ఈవెన్ రైతుల దగ్గర నుంచి కూడా. అయితే అవి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పారామీటర్ ఇంకా 100% శాచ్యురేషన్ లాగా కనిపించట్లేదు. అది కూడా సార్ ఇప్పుడు రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వితిన్ 2-3 డేస్లో ఆ ఇష్యూ రిజాల్వ్ చేస్తే ఆ 3 పారామీటర్స్లో కూడా 100% శాచ్యురేషన్ అయిపోతుంది. మిగిలిన పారామీటర్స్ ఏవేవైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందో అవి కాన్సర్న్ ఆఫీసర్స్కి సార్ ద్వారా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇంకొక 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ రివ్యూ అయ్యే టైం కల్లా నెక్స్ట్ క్వార్టర్ లోపు ఆ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ సాధిస్తే అక్కడ ఉన్న మన ప్రజలందరికీ హెల్త్ ఏరియాస్లో, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఏరియాలో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఈ విధంగా మన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళ ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఈ యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో ప్రకాశం జిల్లాకి నేను రావటం, మన కలెక్టర్ గారి వారి టీం ఎంతో మాకు సహాయం చేశారు. మాకు రావడానికి కానీ ఈ ఏరియాస్ అన్ని చూడటానికి నాకు వాళ్ళ టీం అంతా చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్.